నేను మీ అత్తగారు వెళ్ళునే ½ కేజీ జొన్నలు తీసుకున్నా. జొన్న రవ్వ చేసుకోనికే ఇప్పుడు రోట్లో వేసి దంచుకునేది కదా. ఇప్పుడు మిక్సీలో వేసి ఇట్లా మిక్సీ పట్టుకొని ఇట్లా జల్లెడ పడితే మీద పొట్టు పొట్టు మంచిగా వెళ్తుంది. ఆ పొట్టు అంతా ఊదేసుకోవాలి. ఊదేసుకొని కొంచెం రంధ్రాలు పెద్దగా ఉన్న జల్లితోటి పట్టుకుంటే మంచిగా రవ్వ రవ్వ వస్తుంది. ఇప్పుడు జల్లెడ పట్టుకుంటే ఇది ఇట్లా రవ్వ అయింది కదా. ఇది 2 గ్లాసుల నీళ్లు పోసి ఇది ఉడకబెట్టుకోవచ్చు. ఇది జావా కాసుకోవచ్చు, లేకపోతే మన సన్నరవ్వ ఉప్మా చేసుకుంటాం కదా అట్లయినా చేసుకోవచ్చు. ఇదేమో నీళ్లు పెట్టి మనం సంకటి అనేది ఇప్పుడేమో రవ్వ ఉప్మా అంటాం కానీ సంకటి. ఇది పొట్టు ఇవి కొంచెం దొడ్డుగా అనిపిస్తే ఈ పొట్టు వేసి మిక్సీకి వేసి ఈ పొట్టు ఇట్లానే ఉంటుంది, మెదగదు. ఇది సన్నగా అవుతుంది, లేకపోతే ఇది పిండి పిండి అవుతుంది. ఇంత పొట్టే వెళ్ళింది చూడ ఆ గ్లాసుకు, ఇదంతా పొట్టే. గ్లాసులో సగం నీళ్ళు పోసుకుంటున్నా. ఈ గ్లాస్ తోటి 1 జొన్నలు వేసినా కదా. ఇప్పుడు దీంతో 2 నీళ్ళు పోసుకుంటున్నా. ఇక్కడ గ్లాసు జొన్నలు తీసుకున్నా కదా, ఈ గ్లాసు రవ్వ అయ్యింది. ఇది కొంచెం పిండిలాగా సన్న రవ్వలాగా అయింది. ఇప్పుడు ఇది పోస్తున్నా సగం. కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇంట్లో, అంతే. ఆయిల్ లేదు, ఏం లేదు, ఉల్లిగడ్డలు మిరపకాయలు ఏం లేదు. ఇది వెనకటి కాలాన కలిపెట్టి సంకటాన్ని వండుకునేది. పెరుగు, చింతకాయ పచ్చడి, చింతపండు పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, చికెన్ గ్రేవీ వేసుకుంటే కూడా బాగుంటుంది. జొన్న సంకటి చికెన్ గ్రేవీ బాగుంటుంది. ఇట్లా పొట్టులా కనిపిస్తుంది కదా. ఈ పొట్టు ఎందుకు అనుకుంటే ఇట్లా తీసుకున్నా వస్తుంది పైకి. 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు చూసుకుందాము. జొన్న సంకటి రెడీ. ఇట్లా ఉడికింది ఇక బంద్ చేసుకుందాం. ఇంకా అప్పుడు కలిగి వస్తున్నాం కాబట్టి కొంచెం తెల్లగా అయ్యేది. ఇప్పుడు కొంచెం కలరు మారుతుంది. ఇట్లా ఏదైనా నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నెయ్యి ఉప్పు షుగర్ ఉన్న వాళ్ళకు, బక్కగా కావాలనుకున్న వాళ్ళకు, మనం ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళకు, ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకు చాలా మంచిది, హెల్దీ ఫుడ్. దీంట్లోకి ఇప్పుడు కొంచెం మనం నెయ్యి వేసుకుందాము. వెన్న ఉంటే వెన్న వేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ నెయ్యి కరగబెట్టిన నెయ్యి వేసిన కొంచెం ఈ నెయ్యి అద్దుకొని, ఈ ఉల్లిగడ్డ అద్దుకొని, మిరపకాయ నూనెలో వేయించిన మిరపకాయ అద్దుకొని తింటుంటే సంకటి నిజంగా ఇంత మధురంగా ఎట్లా ఉందబ్బా అని అనుకుంటాం మనం. ఈ పెరుగు అంతే ఇంకా.